హలో ఎవ్రీబడి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్లో ఈరోజు మనం ట్యాక్స్ ఆన్ టొబాకో ప్రోడక్ట్స్ అంటే పొగాకు ఉత్పత్తులపై ఉండేటువంటి పన్ను విధానం, పొగాకు లేదా పొగాకు ఉత్పత్తులపై పన్ను విధానం గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. Tobacco products would be subjected to GST with ITC. Center may be allowed to levy excise duty on tobacco products over and above GST with ITC. Like I mentioned, fuels and all tobacco goods also sin goods. Therefore, on the same analogy, we recommended to duly levy of GST on excise on the entire range of these goods. As a general rule, no input credit will be allowed to any person in respect of GST on these goods since they are permanently used in final consumption. Tobacco products would be subjected to GST with ITC. Center may be allowed levy excise duty on tobacco products over above GST with ITC. Like I mentioned, fuels all tobacco goods and also sin goods. Therefore, on the same analogy, we recommended a dual levy of GST on excise on the entire range of these goods. As a general rule, no input credit will be allowed to any person in respect of GST on these goods since they are predominantly used in final consumption. ఈ పొగాకు ఉత్పత్తులు ఏదైతే పొగాకు ఉత్పత్తులు జిఎస్టీ పరిధిలోకి వస్తాయి, అంటే వీటి మీద జిఎస్టీతో పాటు అదనంగా ఈ ఉత్పత్తులపై కేంద్రం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అంటే కేంద్రం ఎక్సైజ్ సుంకం విధించేటువంటి అధికారం కేంద్రానికి ఉంటుంది. అలాగే వైమానిక ఇంధనం, ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు అనేవి సిన్ వస్తువులు అవడం వల్ల సాధికార కమిటీ వీటి మీద ద్వంద్వ పన్ను విధానాన్ని అవలంబించాలని సూచిస్తున్నది. అంతేకాకుండా ఈ వస్తువులపై జిఎస్టీలో ఏ విధమైనటువంటి ఇన్పుట్ పన్ను క్రెడిట్ లభించదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ వస్తువులు అంతిమంగా మాత్రమే వినియోగించబడతాయి. అయితే ఈ వస్తువులు పంపిణీ చేసేటువంటి డీలర్ను దృష్టిలో ఉంచుకుని ఈ నియమాన్ని సడలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వినియోగం సహజంగా మధ్యంతరంగా ఉంటుంది. ఈ వస్తువులపై ఎక్సైజ్ సుంకం విషయంలో ఏ విధమైనటువంటి పన్ను క్రెడిట్ ఇవ్వబడదు. సో మనం ఒకసారి ఐటీసీ వారి యొక్క ఆస్తి అప్పులు పట్టి, ఐటీసీ యొక్క ఇండియన్ టొబాకో కంపెనీ వారి యొక్క ఆస్తి అప్పులు పట్టి పొగాకు పరిశ్రమ అభివృద్ధిని సూచిస్తుంది. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి నివేదిక ప్రకారం ప్రపంచంలో నోటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఎక్కువ మంది మన దేశంలోనే ఉన్నారు. 28 కోట్ల పొగాకు వినియోగదారుల్లో ప్రపంచంలో 28 కోట్ల పొగాకు వినియోగదారులతో ప్రపంచంలో రెండో స్థానాన్ని భారతదేశం కలిగి ఉన్నది. ఎక్సైజ్ డ్యూటీ గత పరిస్థితి చూస్తే కనుక సిగరెట్ మీద 64%, బీడీ మీద 22% అనేది ఎక్సైజ్ డ్యూటీ. అంతేకాకుండా నమ్మిలే పొగాకు ఉత్పత్తుల మీద 81% ఎక్సైజ్ డ్యూటీ అనేది విధించడం పాత విధానంలో ఉండేది. కేంద్ర ప్రభుత్వానికి పొగాకు ఉత్పత్తుల తయారీ, అమ్మకం వలన పెద్ద పరిమాణంలో ఆదాయం అనేది లభిస్తుంది. కానీ WHO వారి ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ప్రకారం ప్రస్తుతం పన్ను విధింపు కూడా పొగాకు పరిశ్రమపై తగిన మేర లేదని చెప్పేసి భావిస్తుంది. అందువల్ల కాలక్రమేణా ఈ పన్ను రేట్లను పెంచుతూ పోతున్నారు. సో జిఎస్టీ యొక్క మన యొక్క ప్రస్తుత పరిస్థితి చూస్తే కనుక ముడి పొగాకు 5% స్లాబ్లో ఉంది. సిగరెట్స్ అనేవి 28% స్లాబ్లో ఉన్నాయి. దాంతోపాటు అదనంగా 5% సెస్ ఉంటుంది. అలాగే బీడీలు 28% స్లాబ్లో ఉన్నాయి. పాన్ మసాలా కూడా 28% స్లాబ్లో ఉంది. వీటి మీద కూడా అదనపు సెస్ 60% వరకు ఉంటుంది. పొగాకు పరిశ్రమ అంచనా వేసిన దానికన్నా ప్రభుత్వం విధించినటువంటి పన్ను సెస్సులు తక్కువగా ఉన్నందున పొగాకు పరిశ్రమపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ దేశంలో చదువుకున్న వారు క్రమేపీ పెరుగుతున్న భవిష్యత్తులో పొగాకు వినియోగం క్రమేపీ తగ్గుతూ ఉండొచ్చు. సో ఈ విధంగా మనం ఇండియాలో ఉన్నటువంటి పొగాకు ఉత్పత్తులు, వాటి మీద ఉన్నటువంటి ట్యాక్స్ విధానం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఇన్పుట్ ఏదైతే మన పొగాకు ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అప్లికేబుల్ అవ్వదు. ఎందుకంటే ఇది ఫైనల్గా కన్జంప్షన్ అయ్యేటువంటి వస్తువులు కాబట్టి. హౌఎవర్ దిస్ జనరల్ రూల్ షుడ్ బి relaxed in the case of a dealer trading in these goods on consider that consumption essentially immediate in nature
Further, no input tax credit in respect of excise would be allowed to any person. Both the center and state governments may determine the appropriate revenue neutral rate of excise in the case of these products. However, we would like to point out the excessive high rates on tax on tobacco may encourage and become a source for financing of undesirable activities. However, this general rule should be relaxed in this case of a dealer trading in these goods on the consideration that consumption is essentially intermediate in nature. Further, no input tax credit in respect of excise would be allowed to any person. Both the central and the state governments may determine the appropriate revenue neutral rate of excise in the case of these products. However, we would like to point out the excessive high rates of tax on tobacco may encourage and become a source for financing undesirable activities. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రావడంతో పాటు అదనంగా ఈ ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ విధించేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే వైమానిక ఇంధనం, ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు అనేవి సిన్ వస్తువులు అవడం వల్ల సాధికార కమిటీ వీటి మీద ద్వంద్వ పన్ను విధానాన్ని అవలంబించాలని సూచించింది. అంతేకాకుండా ఈ వస్తువులపై జీఎస్టీలో ఏ విధమైనటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభించదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ వస్తువులు అంతిమంగా మాత్రమే వినియోగించబడతాయి. అయితే ఈ వస్తువులను పంపిణీ చేసే డీలర్లని దృష్టిలో ఉంచుకొని ఈ నియమాన్ని సడలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వినియోగం సహజంగా మధ్యంతరంగా ఉంటుంది. ఈ వస్తువులపై ఎక్సైజ్ సుంకం విషయంలో ఏ విధమైనటువంటి పన్ను క్రెడిట్ ఇవ్వబడదు. అందువల్ల ఈ ఉత్పత్తుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధింపుకు ఒక తటస్థమైన విధానాన్ని అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పొగాకు, మద్యపాన ఉత్పత్తులపై అధిక పన్ను ఎగవేతలను ప్రోత్సహించి అవాంఛనీయమైనటువంటి కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తాయని కమిటీచే దృఢంగా స్పష్టం చేయబడింది. సో ఇది ట్యాక్సెస్ ఆన్ టొబాకో ప్రోడక్ట్స్ గురించి మనం చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా మనం ఇంతకుముందు దీని గురించి క్లియర్గా చెప్పుకున్నప్పుడు ఐటీసీ యొక్క ఆస్తి అప్పుల పట్టి ప్రకారం పొగాకు పరిశ్రమ అభివృద్ధి పదంలో నడుస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి యొక్క నివేదిక ప్రకారం ప్రపంచంలో నోటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఎక్కువ మంది మన దేశంలోనే ఉన్నారు. 28 కోట్ల పొగాకు వినియోగదారులతో ప్రపంచంలో 2వ స్థానంలో భారతదేశం ఉంది. ఎక్సైజ్ డ్యూటీ వరల్డ్ సిస్టంలో సిగరెట్ మీద 64%, బీడీ మీద 22%, అలాగే నమిలే పొగాకు ఉత్పత్తుల మీద 81% అనేది ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. కేంద్ర ప్రభుత్వానికి పొగాకు ఉత్పత్తుల తయారీ, అమ్మకం వల్ల పెద్ద పరిమాణంలో ఆదాయం అనేది లభిస్తుంది. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ప్రకారం ప్రస్తుతం పన్ను విధింపు కూడా పొగాకు పరిశ్రమల మీద తగినంత మేర లేదని భావిస్తుంది. అందువల్ల కాలగణంగా ఈ పన్ను రేట్లు పెంచుతూ పోతున్నారు. ప్రస్తుత జిఎస్టీ పరిస్థితి చూస్తే కనుక ముడి పొగాకు మీద 5%, సిగరెట్ల మీద 28%, మరియు అదనపు సెస్ 5% ఉంటుంది. బీడీల మీద 28% ఉంటుంది. పాన్ మసాలా మీద 28% మరియు అదనపు సెస్ 60% వరకు ఉండొచ్చు. ఈ పొగాకు పరిశ్రమ అంచనా వేసిన దానికన్నా ప్రభుత్వం విధించినటువంటి పన్ను సెస్ తక్కువగా ఉండడం వల్ల పొగాకు పరిశ్రమపై పెద్దగా ప్రభావం అనేది ఉండకపోవచ్చు. కానీ దేశంలో రోజుకి చదువుకున్న వారు క్రమేపీ పెరుగుతున్నందువల్ల భవిష్యత్తులో పొగాకు వినియోగం అనేది క్రమేపీ తగ్గుతూ ఉండొచ్చు. ప్రస్తుతం మన యొక్క భారతదేశంలో జిఎస్టీ పరిధిలో ఉన్నటువంటి టొబాకో ప్రోడక్ట్స్ ఉన్నటువంటి స్లాబ్స్ ఏదైతే ముడి పొగాకు సంబంధించి ముడి పొగాకు తప్ప మిగిలిన సిగరెట్స్, బీడీస్, పాన్ మసాలా ఇలాంటి సిన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా హయ్యెస్ట్ ట్యాక్స్ రేట్ అనేది 28% స్లాబ్లో ఈ యొక్క ట్యాక్స్ అనేది వసూలు చేయడం, జిఎస్టీ అనేది వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ట్యాక్స్ ఆన్ టొబాకో ప్రోడక్ట్స్ అంటే పొగాకు ఉత్పత్తులపై ఉన్నటువంటి పన్ను విధానాన్ని మనం ఈ విధంగా వివరించవచ్చు. ఏదేమైనప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి టొబాకో వస్తువులు కూడా ఉండడం వల్ల ఈ టొబాకో ప్రోడక్ట్స్ ఏవైతే పొగాకు ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద హయ్యెస్ట్ ట్యాక్స్ స్లాబ్ 28% అనేది ఇండియాలో, భారతదేశంలో జిఎస్టీ వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఈరోజు మనం ఇంకొక నెక్స్ట్ టాపిక్ ఈరోజు క్లాస్లో వేరే టాపిక్ కూడా చూద్దాం.
ఈరోజు క్లాస్లో సెకండ్ టాపిక్గా బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ జనరల్ ఫాల్ అండర్ జిఎస్టీ. బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ జనరల్ ఫాల్ అండర్ జిఎస్టీ అంటే ఏం లేదు, జిఎస్టీ కింద ఉన్నటువంటి పన్ను భారం, జిఎస్టీ కింద ఉన్నటువంటి పన్ను భారం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. The present forms of CENVAT, Central VAT and State VAT, State Value Added Tax, have remained incomplete in removing fully the cascading burden of taxes already paid at earlier stages. Besides, there are several other taxes which both the central government and the state governments levy on production, manufacture and distributive trade, where no set-off is available in the form of input tax credit. These taxes add to the cost of goods and services through tax on tax, which the final consumer has to bear. Since with the introduction of GST, all the cascading effects of central VAT and service tax would be removed with a continuous chain of set-off from the procedure point of the retailer's point. Other major central and state taxes would be subsumed in GST and CST will also be phased out. The final net burden of tax on goods under GST would in general fall since there would be a transparent and complete chain of set-offs. This will help widening the coverage of tax base and improve tax compliance. This may lead to higher generation of revenue, which may in turn lead to the possibility of lowering of average tax burden. జిఎస్టీ క్రింద ఉన్నటువంటి పన్ను భారం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు చూసిన దాని ప్రకారం ద ప్రజెంట్ ఫార్మ్స్ ఆఫ్ సెంట్రల్ వ్యాట్ అండ్ స్టేట్ వ్యాట్, కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి ఎక్సైజ్ డ్యూటీ, ఎక్సైజ్ సుంకం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటువంటి అమ్మకాల పన్ను విధానాలలో పన్నుపై పన్ను భారం అధికంగా ఉంటుంది. దీన్ని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర విలువ ఆధారిత పన్ను సెంట్రల్ వ్యాట్, కేంద్ర విలువ ఆధారిత పన్ను సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇన్పుట్ మరియు సేవలపై ఉత్పత్తి దశ వరకు ముందుగా చెల్లించినటువంటి పన్నును సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. దీనిచే ముందే ఉన్నటువంటి విధానం కంటే ఇది మెరుగైందిగా భావించవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో విలువ ఆధారిత పన్నును ప్రవేశపెట్టడం ద్వారా ఇన్పుట్లకై చెల్లించినటువంటి పన్ను మరియు ముందు కొనుగోళ్లపై చెల్లించినటువంటి పన్నును సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. దీనిచే అమ్మకపు పన్ను విధానంలో అభివృద్ధి అనేది చోటు చేసుకుంటుంది. కానీ కేంద్ర విలువ ఆధారిత పన్ను మరియు రాష్ట్ర విలువ ఆధారిత పన్ను రెండు అసంపూర్ణమైనవి. కేంద్ర విలువ ఆధారిత పన్నులో ప్రధానమైన లోపం పంపిణీ గొలుసులో అత్యంత దశ వరకు అంటే చివరి వరకు విస్తరించకపోవడం, అంతేకాక ఇన్పుట్ క్రెడిట్ సెట్ ఆఫ్లో అదనపు ఎక్సైజ్ సుంకాలు, అదనపు కస్టమ్స్ సుంకం, అదనపు పన్నులు మరియు ఇతర కేంద్ర పన్నులు అనుమతింపబడవు. దీనివల్ల ఇన్పుట్ క్రెడిట్ సెట్ ఆఫ్ ప్రయోజనాలు ఉత్పత్తిదారులకు లేదా డీలర్లకు ఆశించినటువంటి స్థాయిలో ఉండవు. రాష్ట్ర స్థాయిలో పన్ను సేవా పన్ను ఏదైతే వస్తు సేవా పన్ను ఆవిర్భావంతో కేంద్ర విలువ ఆధారిత పన్ను సేవా పన్నుల యొక్క అదనపు భారం పూర్తి స్థాయిలో తొలగించబడుతుంది. మరియు సరఫరా గొలుసులో ఉత్పత్తి దశ నుండి టోకు వర్తకుల స్థాయి వరకు కూడా ఒక క్రమ పద్ధతిలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల పన్నుపై పన్ను భారం పూర్తి స్థాయిలో రద్దు చేయబడడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏదైతే బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ జనరల్ ఫాల్ అండర్ జిఎస్టీ అంటే జిఎస్టీ కింద ఉన్నటువంటి పన్ను భారం ఏ విధంగా ఉంటుంది అని చూస్తే కనుక మనం కేంద్రం విధించేటువంటి ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ, కేంద్రం విధించేటువంటి ఎక్సైజ్ డ్యూటీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటువంటి అమ్మకపు పన్ను సేల్స్ ట్యాక్స్. సో ఏవైతే ఉన్నాయో అవి వాటితో పాటుగా ఈ సెంట్రల్ వ్యాట్, వీటి మీద కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటువంటి సేల్స్ ట్యాక్స్ విధానంలో పన్నుపై పన్ను భారం అధికంగా ఉంటుంది. దీన్ని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఏమో సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని ప్రవేశపెట్టింది.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ విధానం, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. సో ఈ సెంట్రల్ వ్యాట్ అలాగే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కూడా 2 అసంపూర్ణం అవడం వల్ల వీటి మీద ముందుగా చెల్లించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో, వస్తువుల యొక్క రా మెటీరియల్స్ మీద ముందుగా చెల్లించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో అది పూర్తిగా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం లేదు. అందువల్ల ఈ పాత ట్యాక్స్ విధానంలో ఏదైతే సెన్వాట్ అలాగే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విధానంలో పూర్తి స్థాయిలో పన్నును వెనక్కి తీసుకునే అవకాశం లేదు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే భారతదేశంలో జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవా పన్ను అనేది ఆవిర్భవించిందో, కేంద్రం విలువ ఆధారిత పన్ను సెంట్రల్ వ్యాట్ అలాగే సర్వీస్ ట్యాక్స్ యొక్క అదనపు భారం పూర్తిగా తొలగించబడుతుంది. మరియు సరఫరా గొలుసులో ఉన్నటువంటి ఉత్పత్తి దశ నుండి టోకు వర్తకుల స్థాయి వరకు కూడా ఒక క్రమ పద్ధతిలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది తీసుకునేడానికి అవకాశం ఉంది. దీనివల్ల పన్నుపై పన్ను భారం అనేది పూర్తిగా తొలగిపోతుంది. సో ఇది జిఎస్టీ కింద ఉన్నటువంటి పన్ను భారం, ఈ విధంగా మనం వివరించవచ్చు. సో ఈరోజు క్లాస్లో మళ్ళీ మనం వేరే టాపిక్ కూడా చూద్దాం. జిఎస్టీ బెనిఫిట్స్ ద స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ స్మాల్ ట్రేడర్స్. జిఎస్టీ బెనిఫిట్స్ ద స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ స్మాల్ ట్రేడర్స్. జిఎస్టీ బెనిఫిట్స్ ద స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ స్మాల్ ట్రేడర్స్ అంటే ఎగుమతిదారులకు జిఎస్టీ ద్వారా చేకూరేటువంటి ప్రయోజనం ఏంటి? ఎగుమతిదారులకు ఈ యొక్క ఒక్క నిమిషం, ఈ స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ స్మాల్ ట్రేడర్స్ కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క జిఎస్టీ ద్వారా ఎగుమతిదారులు కాదు, ఈ చిన్న తరహా పన్ను చెల్లింపుదారులకు, అంటే చిన్న తరహా అంటే టర్న్ ఓవర్ 10 లక్షలకు మించినటువంటి చెల్లింపుదారుని చిన్న తరహా పన్ను చెల్లింపుదారులు అంటాం మనం. వాళ్ళకి ఈ జిఎస్టీ ద్వారా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ జనరల్ ఫాల్ అండర్ జిఎస్టీ. తర్వాత జిఎస్టీ బెనిఫిట్స్ ద స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ స్మాల్ ట్రేడర్స్. చిన్న వ్యవస్థాపకులకి అలాగే చిన్న ట్రేడర్స్కి జిఎస్టీ వల్ల ప్రయోజనం ఏంటో చూద్దాం. The present threshold prescribed different state VAT acts below which VAT is not applicable various from state to state. The existing threshold goods under state VAT runs 5 lakhs for majority of bigger states and lower threshold for northeastern states and special category states. A uniform GST threshold across states is desirable, and therefore the empowered committee has recommended that threshold of gross annual turnover of rupees 10 lakhs both for goods and services for all the states and union territories may be adopted with adequate compensation for the state, particularly the state in northeastern region and special category states where lower threshold had prevailed in the VAT regime. Keeping in view the interest of small traders and small scale industries and avoid dual control, the state consider that the threshold or central GST for goods may be kept rupees 1.5 crore and the threshold for service should also be appropriately high. This raising of threshold will protect the interest of small traders. A composition scheme for small traders and business has also been envisaged under GST. Both features of GST will adequately protect the interest of small scale industries. సో మన యొక్క చిన్న తరహా పన్ను చెల్లింపుదారులకి జిఎస్టీ వ్యవస్థలో లభించేటువంటి ప్రయోజనం ఏంటో చూద్దాం. సో ఈ ఆర్థిక సంవత్సరం మనం యొక్క టర్నోవర్ ఆర్థిక సంవత్సరంలో ఒక సంవత్సరంలో ఉండేటువంటి మొత్తం టర్నోవర్ 10 లక్షలకు మించినటువంటి పన్ను చెల్లింపుదారులకు ఈ వ్యవస్థ నుండి మినహాయింపు అనేది లభిస్తుంది. అంటే జిఎస్టీ పరిధిలోకి టర్నోవర్ 10 లక్షల కన్నా తక్కువ ఉన్నటువంటి ఎవరైతే పన్ను చెల్లింపుదారులు ఉన్నారో వాళ్ళకి
ఈ జీఎస్టీ నుండి మినహాయింపు అనేది లభిస్తుంది. మొత్తం టర్నోవర్ అంటే పన్నులకు అర్హం అయినటువంటి లేదా అర్హం కానటువంటి సరఫరాలు కలిపి అని అర్థం. అంటే పన్ను విధించేటువంటి సరఫరా, పన్ను విధించినటువంటి సరఫరా రెండు కలిపి 10 లక్షల లోపు అని అర్థం. అలాగే ఎగుమతి చేసేటువంటి సరుకులు లేక సేవలకు వర్తించదు. జిఎస్టీ వంటి సుంకాలు మొత్తం నుంచి మినహాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఈశాన్య రాష్ట్రాలైనటువంటి సిక్కింకి మినహాయింపు పరిమితి 5 లక్షలుగా ఉంటుంది. ప్రవేశ మినహాయింపు అర్హులైనటువంటి పన్ను చెల్లింపుదారులకు తమ పన్నును ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ లబ్ధితో చెల్లించే అర్హత ఉంది. అంతర్రాష్ట్ర సరఫరాలు జరిపేటువంటి పన్ను చెల్లింపుదారులు లేదా రివర్స్ ఛార్జ్ ప్రాతిపదికగా పన్నులు చెల్లించే వారిని జిఎస్టీ ప్రవేశం నుంచి మినహాయింపు అనేది వర్తించదు. ఇప్పటికీ ప్రజెంట్ ఏదైతే జిఎస్టీ పరిధిలోకి రావాలంటే 10 లక్షలకు కన్నా టర్నోవర్ తక్కువ ఉన్నటువంటి ఎవరు కూడా ఈ పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు. మొత్తం టర్నోవర్ అంటే పన్ను విధించేటువంటి సరఫరా ప్లస్ పన్ను విధించినటువంటి సరఫరా రెండు కలిపి 10 లక్షలు. ఎగుమతి చేసేటువంటి సరుకులు లేదా సేవలు కూడా జిఎస్టీ అనేది వర్తించదు. జిఎస్టీ వంటి సుంకాలు మొత్తం నుంచి మినహాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఈశాన్య రాష్ట్రాలకు సిక్కింకి మినహాయింపు పరిమితి అనేది 5 లక్షలుగా ఉంటుంది. ప్రవేశ మినహాయింపు అర్హులైనటువంటి పన్ను చెల్లింపుదారులకు తమ పన్నును ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ ద్వారా మొత్తం పూర్తిగా వెనక్కి తీసుకునేటువంటి అర్హత ఉంది. అంతర్రాష్ట్ర సరఫరాలు జరిపేటువంటి పన్ను చెల్లింపుదారులు లేదా రివర్స్ ఛార్జ్ ప్రాతిపదికగా పన్ను చెల్లించే వారికి జిఎస్టీ మినహాయింపు అనేది వర్తించదు. సో ఇది మనం జిఎస్టీలో ఉన్నటువంటి చిన్న తరహా పన్ను చెల్లింపుదారులకి ఉన్నటువంటి బెనిఫిట్స్, ప్రయోజనాల గురించి మనం సో ఈరోజు క్లాస్లో మనం టోటల్ 3 టాపిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో వాటిలో ఫస్ట్ వన్ బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ జనరల్ ఫాల్ అండర్ జిఎస్టీ. ఇది సెకండ్ టాపిక్గా మనం మాట్లాడుకున్నాం. అంటే జిఎస్టీ కింద ఉన్నటువంటి పన్ను భారం, తర్వాత జిఎస్టీ బెనిఫిట్ ద స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ స్మాల్ ట్రేడర్స్. సో ఈ 2 టాపిక్స్. తర్వాత ముఖ్యంగా మనం ట్యాక్స్ ఆన్ టొబాకో ప్రోడక్ట్స్, ఏదైతే టొబాకో ప్రోడక్ట్స్ పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల మీద ఉన్నటువంటి పన్ను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, ట్యాక్స్ ఆన్ టొబాకో ప్రోడక్ట్స్ గురించి తర్వాత ఈ 2 టాపిక్స్, ట్యాక్స్ ఆన్ టొబాకో ప్రోడక్ట్స్, జిఎస్టీ బెనిఫిట్ ద స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ స్మాల్ ట్రేడర్స్, అండ్ బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ జనరల్ ఫాల్ అండర్ జిఎస్టీ. ఈ 3 టాపిక్స్ గురించి ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలిసే వరకు థ్యాంక్ యూ సో మచ్.